ఏ త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ స్వాతంత్రం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈనాటి యువత మీద భావితరాల మీద ఉన్నది. అనేక మంది మరి ఆ బ్రిటిష్ పాలకుల యొక్క దురాగత పాలనకు తూట్లకు మరి ఎదురొడ్డి నిలబడి సాధించినటువంటి స్వాతంత్రం ఇది. అదే రకంగా ఉరికంబాన్ని కూడా నవ్వుతో చిందించి స్వాతంత్రం సాధించినటువంటి అటువంటి మహనీయులను స్మరించుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అయితే జరుపుకుంటున్నామో, మళ్ళీ కొన్ని విచ్చిన శక్తులు సంస్థలు ఈ భారతదేశం యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు కూడా మరి కులం పేరు మీదనో మతం పేరు మీదనో విచ్ఛిన్నం చేయాలని, ఆర్థికంగా దేశం ఎదుగుతోంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్థికంగా దెబ్బతీయాలని పన్నుతున్న కుట్రలు కూడా ఎదుర్కోవడానికి యువత ప్రజలు సమాయత్తం కావాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ గారు సంకల్పించిన వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారతదేశం వైపు అడుగులు వేయడానికి కలిసి రావాల్సిందిగా అందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు పాల్గొని వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే సార్. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా. స్వాతంత్రం వచ్చిన రోజే 6 గంటలకు తీసుకుపోయి సంగారెడ్డిలో ఉన్న నాయకులందరినీ అరెస్ట్ చేసుకోవడం చాలా దారుణం. ఎందుకంటే సంగారెడ్డికి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు, సంగారెడ్డికి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ స్మార్ట్ కార్డులో ముఖ్యమంత్రి గారి ఫోటో మరి మంత్రి గారి ఫోటో పెట్టారు, ఇన్ని స్కీములు 12 సంవత్సరాలే నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా, ప్రధానమంత్రి ఆవాస యోజన బీమా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఇట్లా చెప్పుకుంటూ వచ్చి చాలా ఉన్నాయి. ఎక్కడ పిఎం ఆవాస యోజన, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్తారు. ఎక్కడ నరేంద్ర మోడీ గారి పేరు లేనే లేదు, ఫోటో లేనే లేదు. మరి అక్కడ చూసానే నేర్చుకోమని చెప్తా ఉన్నాను. ఒక్కొక్కటి ఇచ్చేది 5 కిలో బియ్యం మీరు 1 కిలో ఇస్తూ ఉన్నారు. మరి సీఎం గారు ఫోటో పెట్టారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం మీ ద్వారా, ఎవరినైతే అరెస్ట్ చేసారో వాళ్ళందరినీ బేషరతుగా రిలీజ్ చేయాలి. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కార్డు ముద్రణ చేస్తుండే 350 కోట్లు ఏమైందని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి తీసుకుపోయి కాల్ చేయాలి 300. పక్క రాష్ట్రం ఏదైతే ఉందో కర్ణాటకలో మొన్నటిదాకా సిద్ధిరామయ్య గారు ఉండే, శివకుమార్ గారు వచ్చారు. మరి ఆ కార్డులన్నీ వేస్ట్ అయినట్టుగా. మరి ఇప్పుడు కొత్త కార్డులు ప్రింట్ చేస్తారా? ఇట్లా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, తెలంగాణలో తెలంగాణ సింబల్ వేసి కాకతీయ తోరణం సింబల్ వేయండి, ప్రింటింగ్ ఇవ్వండి, సీఎం అని రాసుకోండి, మినిస్టర్ అని రాసుకోండి, పేరు రాయకుండా. సివిల్ సప్లై మినిస్టర్ ఎవరు వచ్చినా, సీఎం ఎవరు వచ్చినా ఇబ్బంది ఏం లేదు. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మీ ఫోటో పెడితే సీఎం గారి ఫోటో కంపల్సరీ, పిఎం గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. గతంలో కూడా నిర్మలా సీతారామన్ గారు వచ్చారు, ఆ రోజు కూడా బాగా గడబడి చేయడం జరిగింది ఏది రేషన్ షాప్లో. దీన్ని బట్టి అన్న కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి మాట్లాడడం జరిగింది, ఇచ్చేది మేము నిధుల తర్వాత మా ఫోటో పెట్టకూడదు చాలా దారుణం అని చెప్పారు. దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి, ఇచ్చేది మేము, ఇండ్ల విషయంలో కూడా మేము ఇచ్చేది మేమే. ఆడికి పోయి మరి ప్రహ్లాద్ జోషి గారిని అది ఓపెనింగ్ కోసం రమ్మంటారు. ఒకసారి ఆలోచన చేసుకొని పెట్టండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒకటే ఈ తెలంగాణ కోసం 13 లక్షల కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది. రోడ్స్ కనెక్టివిటీ అయినా, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అయినా, లేదా త్రిబుల్ రోడ్కైనా 30,000 కోట్లు, లేదా ఇప్పుడు నెక్స్ట్ ఎంఎంటీఎస్ అయినా, మెట్రో అయినా, ఇట్లా అన్నిటికీ బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నది. దానికి ఎక్కడ బ్రేక్ కాకుండా చూసుకోండి. అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీకి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలని చెప్తా ఉన్నాం. 3,20,000 కోట్లు బడ్జెట్ ఉంది. 1% ఇస్తే 3,200 కోట్లు అవుతుంది సంవత్సరానికి. ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి ఇస్తే 20 కోట్లు అవుతుంది. అలా పావులా ఇవ్వమని చెప్తా ఉన్నా, క్వార్టర్ ఇవ్వమని చెప్తా ఉన్నా. 800 కోట్లు అవుతుంది. 800 కోట్లు కూడా సంవత్సరం దాకా అవుతుంది. ప్రతి నెల 80 కోట్లు అవుతుంది. ప్రతి నెల 80 కోట్లు అవుతుంది. ఎక్కడ ఎమ్మెల్యే బయటకు పోయినా, ఎమ్మెల్సీ బయటకు పోయినా, బోరో నోరో లేకుంటే స్కూల్ ఏదైనా బిల్డింగ్ అయినా, యూరినల్స్ అయినా, అట్లా టాయిలెట్స్ అయినా ఎక్కడ కట్టడానికి ఆస్కారం ఉంటుంది, డెవలప్మెంట్కి ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ నీడ్ ఏది అవసరం ఉందో అది చేయడానికి ఆస్కారం ఉంటుంది. నేను ముఖ్యమంత్రిగా దయచేసి కోరుతా ఉన్నాను, స్వాతంత్ర దినోత్సవం రోజు ఎట్టి బస్సులో కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అన్ని పార్టీలకు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా ప్రజాప్రతినిధులు ఎవరైతే అరెస్ట్ చేసారో
వాళ్ళని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. అయితే సార్ ఇప్పుడు మీరు అన్న ఈ రేషన్ స్మార్ట్ కార్డులు ఏవైతే ఉన్నాయో దాదాపు 3,44,00,000 కార్డులు ఇష్యూ చేస్తూ ఉంటున్నారు. కానీ ఆల్మోస్ట్ జనాభా తెలంగాణ రాష్ట్ర జనాభా కూడా అంతే ఉంది. ఇన్ని కార్డులు రిలీజ్ చేస్తే మరి డబ్బున్న వాళ్ళు ఆల్రెడీ ట్యాక్స్ పే చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, అందరికీ కార్డ్స్ ఎట్లా ఇష్యూ చేస్తారు? రెండోది ఈ కార్డు ఏదైతే ఉందో ఇప్పుడు ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత అది పర్మనెంట్గా ఉండేటువంటి కార్డు. దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ సీఎం కానీ ప్రజెంట్ మినిస్టర్ నెంబర్లు వేస్తే మరి ఇంకొకరు నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కార్డులు మళ్ళీ మారుస్తారా ఏంది? ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం. ఇప్పటిదాకా నేను చెప్పింది అదే కదా. ఈ వీళ్ళకు కూడా ఇంకొకటి నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఒక 47 లక్షల మంది ఐటీ పేయర్స్ ఉన్నారు, 47 లక్షల మంది ఐటీ పేయర్స్ ఉన్నారు, ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు, బిజినెస్ మెన్లు ఉన్నారు, తర్వాత బాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మరి బిలో పవర్టీ మరి లేరా? ఒక్కసారి ఆలోచన చేసుకొని మళ్ళీ పునరాలోచన చేసుకొని వాళ్ళకందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.